పట్నంలా అప్పుడప్పుడు వీధి కుక్కలను దత్తతిచ్చే కార్యం నడుస్తుంటది. జీవాల మీద పాయరం ఉన్నోళ్ళు పోయి నచ్చిన దాన్ని తీసుకొని పోవచ్చు. అట్లాని వాళ్ళ మీద ఇడిచిపెట్టరుల్లో ఎట్లా జాదాలే, ఏం తిండి పెట్టాలే, ఏమేం వ్యాక్సిన్ వేయించాలని ఓ 6 నెలలు స్వచ్ఛంద సంఘ పొల్లే అరుచుకుంటారు. అట్లనే ఇండ్లల్లో చాలా మంది పిల్లులు పక్షులను సుతా సాకుతుంటారు. అసొంటి జంతు ప్రేమికుల కోసమే గీ ముచ్చట. నచ్చిన జీవరాశిని ఎన్నుకో, నచ్చినన్ని రోజులు జాదుకో అనే పథకం నడుస్తుందిలా వరంగల్ జూ పార్కులా. అవు జీవాలను దత్తతిచ్చే కార్యం పెట్టుకున్నారు. అట్లని ఇళ్లకి ఇయ్యరులో జూ పార్కులనే ఉంచుతారు, వాళ్ళే అరుచుకుంటారు. కాకుండా వీటి తిండి తిప్పలకయ్యే ఖర్చులు పెట్టుకోవాలన్నట్టు. మన వైట్ టైగర్ కి వచ్చేసి 1,20,000 ఉంటుంది, లెపార్డ్ కి 92,000 ఉంటుంది, క్రొకడైల్స్ కి 32,000 ఉంటుంది. ఇలా ఒక్కొక్క ఎనిమల్ కి వేరియస్ రేట్స్ ఉంటాయి అన్నట్టు. 3 నెలలు జాతామంటే ఓ రేటు, 6 నెలలకు ఓ రేటు, ఏడాది జాతామంటే ఎంత అవుతుందో ఆఫీసర్లు చెప్తారు. అంత కడితే అయిపోయి. అందులో ఒక్కొక్క ఎనిమల్ కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 3,500 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటాయిస్ కి 3,500 పర్ ఇయర్ వస్తుంది. అగో మేము ఇచ్చిన పైసలతో జీవాలనే అరుచుకుంటుర్రా లేదా ఎట్లా తెలవాలి అంటారేమో. మీరు ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు, జీవాలకు ఏమేమి పెడుతున్నారు, ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవచ్చు. ఆల్రెడీ మంత్రి కొండా సురేఖ మేడం 4 జీవాలను ఏడాది సాకడానికి దత్తత తీసుకొని 2 లక్షలు కట్టింది కూడా. మీరు కూడా కొంత ఈ జంతువుల మరి పెంపకానికి మీ వంతు సహకారం కూడా అందిస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. బర్త్డేలు చేసుకుంటాను కానీ చాలా మంది వచ్చి దత్తత తీసుకుంటుర్రట. ఇళ్లలో సాదుకోలేని జీవాలను ఇట్లా పార్కులనే సాదుకునే సౌలభ్యం చేసిర్రు అన్నట్టు. బర్త్డే కార్యక్రమాల రోజు వాటికి ఫీడ్ అనేది మనం ఇస్తే అడాప్ట్ చేసుకొని సంవత్సరానికి వాటికి ఫీడ్ అందజేస్తే మనం ఎంతో పుణ్యకార్యం చేసినట్టు. ఎందుకంటే ఈ మూగ జీవాలు కాబట్టి వాటికి ఎవరు సేవ చేయలేరు కాబట్టి ఒక్కరు ఎన్నైనా దత్తత తీసుకోవచ్చు, ఎన్ని రోజులైనా సాదచ్చు. అసంటోళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు జూ పార్క్ వచ్చినా ఫ్రీగానే పంపుతారు లోపలికి. దినం వచ్చి జీవాలు ఎట్లున్నాయో చూసుకొని పోయేటోళ్ళు చూస్తుంటారు. పిల్లల పేరు మీద తీసుకుంటారు మాక్సిమం. ఎందుకు అని అంటే పిల్లల హ్యాపీ బర్త్డేస్ కి వాళ్ళ హ్యాపీనెస్ చూడడం కోసమని వచ్చి తీసుకుంటారు. పిల్లలు సంతోషపడుతుంటే ఇక వాళ్ళు మన పేరెంట్స్కి ఎలాగైనా హ్యాపీగా ఉంటుంది కదా. పిల్లలు బగ్గ కాయస్ చేస్తారు కాబట్టి అలా బర్త్డే నాడు వాళ్ళని ఖుషి చేస్తానికి అమ్మ నాయనలు జీవాలను దత్తత తీసుకుంటుర్రట. 92 ఎకరాల్లో 2 పెద్ద పులులతో పాటు అడవి దున్నలు, చిరుత, ఎలుగుబంట్లు, జింకలు, తాబేళ్లు, కొంగలు, నెమళ్ళు, అడవి కోళ్లు, రామశిల్కలు, పావురాలు ఇట్లా 436 తీర్లు ఉన్నాయి. కాబట్టి కాయసున్న జంతు ప్రేమికులు సోచాయించుర్రు మరి.